లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక వింతైన ప్రచారం తెరపైకి వస్తుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలోకి కొందరు మంత్రులు మరియు శాసనసభ్యులు ప్రతిపక్ష వైసీపీ నేతలతో రహస్య చర్చలు జరుపుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఒకేసారి 27 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని వస్తున్న కథనాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో సాధారణంగా ప్రతి పక్షం నుండి ఆ అధికార పక్షంలోకి వలసలు ఉండడం సహజం. కానీ ఇలా అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు విపక్ష వైపు మొగ్గు చూపుతున్నారనే వార్త వినడానికి ఆశ్చర్యంగా ఉన్న లోతైన విశ్లేషణలు మాత్రం ఇందుకు కొన్ని కారణాలను లేవనెత్తి చూపిస్తున్నాయి. రాష్ట్రంలోని కొందరు సీనియర్ మంత్రులు తమకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నట్లు బాగోటం, కీలక నిర్ణయాల్లో తమ ప్రమేయం లేకపోవడం మరియు శాఖపరమైన నిర్ణయాల్లో అగ్రనేతల జోక్యం పెరిగిపోవడంతో వారు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారనే వాదన వినిపిస్తుంది. ఈ క్రమంలోనే వైసీపీ అధిష్టానంతో వీరు టచ్లో ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న ఆ 27 ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడంలో వివక్ష ఎదుర్కొంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల మధ్య రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ ప్రచారంలో ఎంత నిజం అన్నది $1 మిలియన్ ప్రశ్న. సాధారణంగా ఏ పార్టీ అయినా అధికారం కోల్పోయినప్పుడు కేడర్ నిరాశించకపోవడం ఉండేందుకు ఎట్లాంటి ఊహాజనిత వార్తలను వ్యాప్తి చేస్తుంటుంది. వైసీపీ సోషల్ మీడియా విభాగం ఈ వార్తను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ కార్యకర్తల ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తుందని టీడీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. గతంలోనూ ఇట్లాంటి మైండ్ గేమ్ రాజకీయాల్లో సర్వసాధారణమని, ఏ ప్రభుత్వానికైనా ప్రారంభంలో ఇట్లాంటి చిన్న చితక అసంతృప్తులు సహజమని వారు వాదిస్తున్నారు. ప్రజల నుండి భారీ మెజార్టీ పొందిన ప్రభుత్వం నుండి ఎమ్మెల్యేలు బయటకు వెళ్లే సాహసం చేస్తారా అనేది ఇక్కడ అసలు పాయింట్. మరోవైపు ఈ 27 సంఖ్య వెనుక కూడా ఒక బలమైన వ్యూహం ఉన్నట్లు చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో పిఠాయింపులు నిరోధన చట్టం నుండి తప్పించుకోవాలంటే ఒక నిర్దిష్ట సంఖ్యలో ఎమ్మెల్యేలు విడిపోవాల్సి ఉంటుంది. ఈ సాంకేతిక అంశాలు దృష్టిలో ఉంచుకుని ఈ సంఖ్యను తెరపైకి తెచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఊహాగానాలు నిజమైతే రాష్ట్రంలో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం ఊహాగానాలు మరియు విశ్లేషణలకే పరిమితమయ్యాయి. వాస్తవానికి ఏ ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్ళగక్కలేదు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అనే సూత్రం ప్రకారం భవిష్యత్తులో ఈ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి. వైసీపీ నాయకత్వం కూడా తమ పార్టీలోకి వచ్చే వారికి సముచిత స్థానం కల్పిస్తామని సంకేతాలు పంపుతుంది. రాబోయే ఎన్నికల నాటికి బలమైన కేడర్ మరియు నేతలను సిద్ధం చేసుకోవడంలో భాగంగానే ఈ ఆక్షన్ మాత్రం ప్రయోగిస్తున్నట్టు కనిపిస్తుంది. అధికార పక్షం ఈ ప్రచారాన్ని ఎలా ఎదుర్కొంటుంది మరియు తమ ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఆంధ్ర పాలిటిక్స్లో ఈ 27 మంది ఎమ్మెల్యేల అంశం ఓ హాట్ టాపిక్గా మారింది.